అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్ వివరాలు మీకు తెలియజేసే ముందుగా, ఒక జననాయకుడు రోడ్లపైకి వస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారు, ఆయనను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా ఎలా వస్తారు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన జనాలను గన చూస్తే ప్రత్యర్థులు సైతం గుండాగి చచ్చిపోతారు. ఎందుకంటే ఒక ప్రజాదరణ గల నాయకుడికి ఇంతమంది జనం వస్తారా? ఇదే పోలీసులు మొన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గరగాన ఆయనకు రక్షణ కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, ఈ దాడి అంబటి కుటుంబంపై జరిగేది కాదు, అంబటి కార్యాలయంపై జరిగేది కాదు, ఆయన ఇంటిపై దాడి జరిగేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంబటి ఇంటి దగ్గర ఎంతమంది అయితే పోలీసులు కాపలా కాశారో అదే పోలీసులు అంబటి కుటుంబాన్ని మొన్న ఎందుకు కాపాడలేకపోయారు అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తూ నోటికొచ్చింది మాట్లాడింది, జంతువుల కొవ్వు తిరుమల లడ్డూలు కలిసింది అని అబద్ధాలు చెప్పింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. చేసిందే తప్పు, ఆ తప్పును సమర్థించుకోవడానికి సుప్రీంకోర్టు వేసిన సిబిఐ ఎంక్వైరీని, సిబిఐ ఇచ్చిన షార్ట్షీట్లను అగౌరవపరుస్తూ మళ్ళీ విచారణ కమిటీ వేస్తాను అని ప్రకటించటం మరో పెద్ద తప్పు. ఇది మన దేశ రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను అవమానపరిచినట్లే అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇక సిబిఐ షార్ట్షీట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి చాపాయిలు కలవలేదు అని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఇదే న్యూస్ను ప్రచారం చేయగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ టీం అందరూ కూడా వాళ్లకు అనుకూలంగా సిబిఐ రిపోర్ట్ రాలేదని రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య కదా. మీలాగా మేం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు నెరవేర్చలేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మీరు గమ్మనే ఉంటారా? మేం కూడా ఇలా చంద్రబాబు హామీలను ఇవ్వలేదు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమంటారా? మేము చేయని తప్పుకు మమ్మల్ని బాధ్యులను చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఏంటి? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కదా. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రశ్నించిన వాళ్ళని మీరు అరెస్టులు చేస్తారా? దేవుడు గుడికి వెళ్ళేసి గుడి నుండి తిరిగి వస్తూ ఉంటే అంబటి రాంబాబు అన్నని మీరు వెంబడించి నోటికొచ్చిన బూతులు తిట్టి కర్రలతో రోడ్లపైన నిలబడి కర్రలతో దాడులు చేసి ఆయన వెంబడించారు. ఆయన ఇంటికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో నేను ఆవేశంలో ఒక మాట అనేశాను, దానికి నేను ప్రాయశ్చిత్తం చెందుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పినా కానీ ఆయన ఇంటిపై, కార్యాలయంపై కర్రలతో, రాడ్లతో, పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడి చేశారు. ఆయన్ను జైలుకి పంపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. 2 సంవత్సరాలు ఇప్పుడు పూర్తిగా వస్తూ ఉంది. మరో 3 ఏళ్ళు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది. రాబోయేది మేము అధికారంలోకి వస్తే తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదలం, వడ్డీతో కూడా తిరిగి చెల్లిస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి ఆయన గట్టి హెచ్చరికలైతే జారీ చేయటం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే రాష్ట్రపతి పాలన దిశగా ఈ జంగిల్ రాజు పరిపాలన ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఈరోజు జనాదరణ చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన జనాలను చూస్తుంటే అసలు నేల ఈనిందా అనేటటువంటి సామెతలాగా ఆ జనాలను చూస్తూ ఉంటే రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనో ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవలేదో అని కాదు, ఎలా ఓడిపోయాడు అని ఈరోజు జనాలు ప్రాయచిత్తపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గెలిచాడు అని ఎవరు అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడ్రా, ఎందుకు ఓడిపోయాడ్రా అని ఈరోజు జనాలు ప్రశ్నించుకుంటున్నట్లున్నారు. అధికార పార్టీ ప్రజలకు ఏమీ చేయకపోగా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రతిరోజు కూడా కక్ష సాధింపు చర్యలతో, ఇలా తప్పుడు ప్రచారాలతో, తప్పుడు అబద్ధాలతో నిందలు వేస్తూ ప్రతిరోజు కూడా కాలక్షేపం చేస్తూ ఉంది. ప్రజల్ని గాలి కొదిలేసింది. సంక్షేమ పథకాలు లేవు, సూపర్ సిక్స్ హామీలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేశారు, ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేశారు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇటువంటి వాటిపైన మీరు దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ప్రశ్నించిన నాయకులపైన మీరు దృష్టి పెడుతూ మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా రాబోయే మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని న్యాయస్థానాల మెట్లెక్కిస్తాం, బోన్లో నిలబెడతాం, కాకి బట్టలు విప్పిస్తాం అంటూ ఆయన గట్టి హెచ్చరికలైతే అధికార పార్టీకి, అధికారులకు, కూటమి పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఎవరైతే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకి వంగి వంగి సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికలైతే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేది పూర్తిగా బూటకం, నాటకం. వీళ్ళెవరికీ కూడా దేవుడి పైన భక్తి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు అని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు, మనం చెప్పిన వీడియోలో ఈ హైలైట్స్ అన్ని విన్న వాళ్ళు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.